కేతిరెడ్డి మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి, కబ్జాల కుంభకోణం ఉన్నాయి, అవన్నీ కూడా బయటకు వస్తాయి. మీకు ప్రధానంగా మీరందరూ గుర్తుందో లేదో కేతిరెడ్డికి ఇటువంటి మద్యం దీంతో సంబంధం ఉందనే విషయాన్ని మాకు ముందు నుంచే తెలుసు. అనేక లెక్కలు ఎలక్షన్ సందర్భంగా మీకు ఎక్కడ కూడా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వెళ్ళి ఎక్కువ సమయం గడిపిన దాఖలాలు లేవు. మీకు ఒక గంట సమావేశం చేయడం వెళ్ళిపోవడం. కానీ ప్రత్యేకంగా ధర్మవరంలో మాత్రమే, పులివెందుల్లో కూడా ఏనాడు ఆయన 1.5 రోజు బస చేయలేదు. ధర్మవరంలో మాత్రమే 1.5 రోజు బస చేసి ఆ బస్సులలో వచ్చి ఎక్కడికి ఏం తరలించారు కూడా బయటికి తేలాల్సింది. 1.5 రోజు ధర్మవరంలో ఎందుకున్నారు? రాయలసీమకి మద్యం డబ్బుల్ని ఎవరి ద్వారా వెళ్ళింది? తిరుపతి ప్రాంతం నుంచి చెవిరెడ్డి గారి ద్వారా వెళ్ళిందా, లేదా ఈ ప్రాంతం నుంచి అనంతపురం జిల్లా నుంచి ఈ ప్రాంతం వాళ్ళకి కేతిరెడ్డి ద్వారా వెళ్ళిందా అనే విషయాలు కూడా బయటికి రావాల్సింది. ఖచ్చితంగా మాకు అనుమానాలు ఉన్నాయి. ఆనాడే అనుమానం వచ్చింది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ధర్మవరంలో 1.5 రోజు సతీ సమేతంగా వచ్చి ఎందుకున్నారు, ఏ లెక్కలు వేశారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా అయింది, ఏ లెక్కలు చూసుకోవడానికి అక్కడ కూర్చున్నారు అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. ఖచ్చితంగా వీళ్ళందరూ ఒకే తాను ముక్కలు, అందరూ ఒకే జాతి పక్షులు, మొత్తం అవినీతిలో మెడలోతు గొంతులోతు కూరుకుపోయిన వాళ్ళు. వీరందరికీ సంబంధం ఉంది. చాలా ఆలస్యంగా వచ్చింది. ఆలస్యమైన పర్వాలేదు, కానీ అసలు నేరస్తులు బయటికి రావాల్సింది.